అతి వేగంగా విస్తరిస్తూ ఉన్న ఓ సంపన్న నగరం ఇది. అన్ని రకాల వ్యాపారాలకి ఇది కేంద్ర బిందువు. నిమిషానికో నిర్ణయం తీసుకుని వాటిని ఆచరణలో పెట్టగల మహానగరం. మంచి చెడుల మధ్యనున్న తేడా ఇరుగు పొరుగు కాపురాల్లా ఉంటుంది. ఇక్కడ చట్టాలను రూపొందిస్తున్నది, నడిపిస్తున్నది ఇక్కడ మంత్రులు, అండర్ వరల్డ్ కింగ్స్ కూటమి. ఆ కూటమిలో ఒక తెలుగువాడున్నాడు, తేజాభాయ్. మిస్టర్ బ్లేడ్, $20 లక్షల అంటున్నారు. ఈ ఇష్యూ కోసం అంత ఖర్చు పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు. అందువల్ల తేజ గారికి ఎలాగైనా నచ్చజెప్పి మీరే దీన్ని సాల్వ్ చేయాలి. మిస్టర్ కృష్ణ, ఈ డీల్ని మీరు కోరినట్టు నేను పూర్తి చేస్తే మీకు కొన్ని కోట్లు లాభం వస్తుంది. మీరు చెప్తున్న వి కార్పొరేషన్ వారి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ నగరంలోని ప్రైమ్ లొకేషన్లోనే ఉన్నాయి. వీటన్నింటినీ ఖాళీ చేయిస్తే దానివల్ల మీకు వచ్చే లాభం మాటల్లో చెప్పలేం. అందువల్ల భాయ్ అడిగిన అమౌంట్ ఇవ్వడమే మంచిది. బ్లేడ్, నన్ను తేజాబాయ్తో మాట్లాడనివ్వండి. విషయం చెప్తే ఆయనకే అర్థమవుతుంది. కృష్ణ, చైనీస్ మార్కెట్లో టీషర్ట్ని బేరమాడినట్టుగా ఇక్కడికొచ్చి బేరాలాడకండి. ఇక ఈ డీల్లో చెప్పిన డబ్బు టేబుల్ మీద పెట్టి డీల్ పూర్తయిన తర్వాత మాత్రమే భాయ్ని మీరు కలవగలరు. మాకేం తొందర లేదు, ఆలోచించి నిర్ణయించుకోండి. బ్లేడ్, సార్కి బయటికి వెళ్లే దారి చూపించండి. భాయ్, అమౌంట్ ఫుల్గా సెటిల్ చేశారు. ఏం చేయమంటారు? ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ మన సీల్ వేసేయండి. వాడేపండి. ఏంటిది? ఏమైంది? ఎందుకు అందరూ బయట నుంచున్నారు? వాట్స్ ద ప్రాబ్లం? సార్, కంపెనీకి తేజాబాయ్ సీల్ వేయించాడు, అందుకే అందరూ బయట నుంచున్నారు. తేజ ఎవరు? సీల్ వేయడమేంటి? కొంచెం ఇలా రండి. మీరు కొత్తవారు. తేజాబాయ్తో మీకేదైనా గొడవ? ఐ మీన్ ఎనీ ఇష్యూ? ఏంటి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కాలేదు. తేజాబాయ్ ఇక్కడ అండర్ వరల్డ్ కింగ్ సార్. ఎక్కడైనా ఆయన సీల్ వేయడం అంటూ జరిగితే ఆయన్ని కలిసి ఇష్యూ సాల్వ్ చేసుకోకుండా ఆ సీల్ తీయడం జరగదు. అదే ఇక్కడి చట్టం. చూడు, నేను ఎలాంటి బెదిరింపులు చాలా చూశాను. ఇలాంటివన్నీ నా దగ్గర కుదరవు. బట్ సార్, మీరు నాతో రండి. బ్లేడ్, యా, టెల్ మీ. So, what could be the annual and biannual turnover? Hey, who are you? What do you want? Security! Who are you? Sit down! Sit it down! తేజాబాయ్, Get set. everything set. Aim. Okay. Fire. అయ్యో! నన్నేం చేయండి! వద్దు! కాల్చకండి! ఆపండి! నన్నేం చేయదు! ప్లీజ్! అయ్యో!
తేజ భాయ్, ఈ ప్రాపర్టీకి నేను నిర్ణయించిన రేటు ఇందులో ఉంది. నీకు 30 నిమిషాలు టైం. ఆలోగా ఈ బిల్డింగ్ ఖాళీ చేయాలి. అడ్వకేట్ భాయ్, మనకితని సంతకాలు కావాల్సిన పేపర్స్ అన్నిటి మీద సంతకాలు చేయించుకోండి. మన మధ్య ఇప్పుడు జరిగింది బయటికి తెలిసిందంటే మనం మరోసారి మీట్ అవ్వాల్సి ఉంటుంది. నువ్వు తెలుగు అడవి కావడం వల్లే తేజ సీల్ ఓపెన్ చేసిన ప్రాణాలతో మిగిలావు. ఈ ప్రాపర్టీ ఈ రోజుతో తేజ భాయ్కి సొంతమైంది. ఇది మాత్రమే కాదు, వి కార్పొరేషన్ వారి మెరీన్ స్టేషన్, సెంట్రల్ క్యానపీ, మిరారీ రాడ్, ఆ ఏరియాలో ప్రాపర్టీస్ అన్నీ నాకే సొంతం. మిస్టర్ గోపి, మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఒక సలహా, మనం మళ్ళీ కలుసుకోకూడదని ఆయన్ని ప్రార్థించండి. నెవర్ ఎవర్ సీ యూ అగైన్. బాయ్ వద్దు. ఎందుకని? తెల్ల కోటు నలిగిపోతుంది. చాలా రోజులైంది కదా ఎక్సర్సైజ్ చేసి. నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేయి. కాస్త అప్పుడప్పుడు మనం ఏంటో చూపించాలి, లేదంటే ఈ ఫీల్డ్లో మనల్ని మర్చిపోతారు. అయినా కథ ప్రారంభంలోనే ఇది కావాలా? కావాలి, లేదంటే తర్వాత టైం దొరకపోవచ్చు. ఓకే. We're going red. Go boom. Come on. It's getting late. బ్లేడ్, బండి స్టార్ట్ చేయరా. ఓకే, స్టార్ట్. మీరేం వరి అవ్వకండి, అంతా నేను చూసుకుంటానుగా. మనకే ఉన్నారుగా కేఎల్ఎల్ పార్టీ వాళ్ళు. ఓకే.
ఏంటిది? ఎవరిది? ఆపండి. ఎవరు? వద్దు. హెల్ప్ మీ. ఎవరిది? హెల్ప్ మీ. ఎవరైనా కాపాడండి. ఆపండి. కాపాడండి. హెల్ప్ మీ. నేను ప్రమాదంలో ఉన్నాను. పోలీస్ కాపాడండి. అయ్యో అయ్యో అయ్యో. అయ్యో అయ్యో. భాయ్ సారీ, ఐఎమ్ సారీ. నేను మీ పేరు బయటికి చెప్పను. ఎక్కడికైనా దూరంగా పారిపోతారు. ఈ దేశంలోనే కనిపించరు. భాయ్ నన్ను చంపకండి. నేను తెలుగువాడిని. అవును, నువ్వు తెలుగువాడివే. అందువల్లే కదా నన్ను రౌడీలతో కొట్టించి లేపేయాలనే చెత్త ఐడియా నీకొచ్చింది. మిస్టర్ గోపి, నీకు నేను ఛాన్స్ ఇచ్చా. బట్ ఇంకా నువ్వు బతుకున్నావంటే అది నా ఇమేజ్కి రిస్క్. నిన్న చెప్పింది నీకు గుర్తుందిగా? మనం మళ్ళీ ఎప్పటికీ కలుసుకోకూడదని దేవుణ్ణి ప్రార్థించమన్నాను. నువ్వు చెప్పినట్టు ప్రార్థించావా? ప్రార్థించాను. రాత్రంతా ప్రార్థిస్తూనే ఉన్నాను. కానీ నీ ప్రార్థన దేవుడు వినలేదు. సారీ మిస్టర్ గోపి. బ్లేడ్, గో. టైం 5 అయిందా? నువ్వు గొప్ప అదృష్టవంతుడురా. అందుకే ఆ దేవుడు నీ ప్రార్థనని ఇప్పుడు విన్నట్టున్నాడు. ఏదేమైనా ఇప్పుడు టైం 5 అయింది కదా, నేను ఆఫ్ డ్యూటీలో ఉన్నాను. అది మాత్రమే కాదు, ఒక మంచి పని చేయడానికి ముందు ఒక మంచి పని చెయ్యాలి అంటారు కదా. అందుకే ఇప్పుడు నేను వదిలేస్తున్నాను. ఈసారికి గండం గడిచింది. ఇక మనం మళ్ళీ ఎప్పటికీ కలుసుకోకూడదని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థించు. నెవర్ ఎవర్ సీ యు అగైన్. బాయ్, మనకు లేట్ అయింది. మీ ప్లాన్ ఏంటి? నీకు సిగ్గుగా లేదు? ఇలా అందరికీ నోటీసులు పంచుతూ పబ్లిక్ రోడ్ లో నిలబడ్డా? నిషా, ఇటువంటివి పంచడం వల్ల మత్తుకు బానిసైన కొందరు మారే అవకాశం ఉంది. దీనివల్ల నీకేంటి ప్రయోజనం? నిషా, ఇలా వాదించే బదులు ఆలోచించు. స్టాప్ ఇట్ వేదిక. నీ ఫిలాసఫీ నాకు అర్థం కావడం లేదు. అదే చెప్తున్నాను. 12 ఏళ్లగా నా బెస్ట్ ఫ్రెండ్ అయినా నీకు అర్థం కాలేదు. కానీ నాలాగే ఆలోచిస్తూ, జాలి దయ కలిగి, సాటివారి కోసం టైం కేటాయిస్తూ, నువ్వు చెప్పినట్టుగా నా ఫిలాసఫీని అర్థం చేసుకున్నా ఒకతన్ని నేను మీట్ అయ్యాను. వాట్? లవ్? నో, ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్. దెన్ ఇట్ ఇస్ లవ్. చెప్పు. ఎవరతను? రోషన్ వర్మ. అతనితో మొదట పరిచయమైంది ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్తో. Oh my God.
నువ్వు నాకు చెప్పిన ఈ క్యారెక్టర్ని ఎప్పుడు చూపిస్తావు? ఇప్పుడే. రోషన్ ఇప్పుడు ఇక్కడికి వస్తాడు. బట్ నాకిప్పుడు టైం లేదు వేదిక. హాయ్. హాయ్. హాయ్ వేదిక. తను నిషా, నా బెస్ట్ ఫ్రెండ్. నిషా, తను రోషన్. హలో. అవును, మీరు కూడా సోషల్ సర్వీస్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఓ నో. ఏంటో ఇదేనండి ఈ జనరేషన్తో ఉన్న ప్రాబ్లం. ఎవరికి ఎవరి మీద సింపతి ఉండదు, ఫీలింగ్స్ ఉండవు, దయ లేదు, దాక్షిణ్యం లేదు, మనిషే ద్వేషిస్తున్నాడు, భయం. అందుకే నేను నా సమయాన్ని పూర్తిగా ఇతరుల కోసమే వినియోగించాలని నిర్ణయించుకున్నాను. నా ద్వారా కనీసం ఒక్కరికైనా మనశ్శాంతి ఏర్పడితే నాకు అదే సంతృప్తి కలిగిస్తుంది. మేడం, జపాన్ సునామీ రిలీఫ్ ఫండ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్. 1 minute. ఎస్ సార్. జపాన్ సునామీ రిలీఫ్ ఫండ్ సార్. Oh my ప్లీజ్ God. హెల్ప్ మీ సార్. 1 second. ప్లీజ్ సార్. పాపం జపాన్ అయినా వాళ్ళు మన సోదరులే కదా. ఓ సారీ, టైం ఎంత అయింది? 5:50. ఓ మై గాడ్, ఐఎమ్ లేట్. ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఉంది. ఐఎమ్ సారీ వేదిక. వాళ్ళు కొడుకులు వదిలేసిన ముసలి దంపతులు, వాళ్ళని తీసుకుని నేను కొంచెం బయటకు వెళ్ళాలి. అందువల్ల మనం రేపు సాయంత్రం మీట్ అవుదాం. ఓకే, బాయ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. బట్ కొంచెం ఓవర్గా లేదు? నో నో, హీస్ జెన్యూన్. హాయ్ వేదిక. హాయ్. ఏంటి నన్ను ఇక్కడికి వచ్చి కలుసుకోమన్నా? చెప్తాను, కమ్. అంటే విషయం ఏంటి? మీకు తెలుసు కదా, ఈ సిటీ మొత్తం ఓ కంట్రోల్ డాన్ చేతిలో ఉందని. ఆ, ఆగిపోయారే, రండి. ఆ, ఆ, అతన్ని ఎదిరించి మనమేమీ చేయలేం. కానీ అతని అన్యాయాలకు బలైన అమాయకులు కొందరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సేవ కోసం ప్రతి ఆదివారం నేను ఇక్కడికి వస్తాను. ఇటువంటి విషయాల్లో మీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. రోషన్, మీకే ఇబ్బంది లేదు? భలేవరే. హాయ్ వేదిక. హాయ్ డాక్టర్. పాపం, ఇతనికి వెన్నుముక్క 3 ముక్కలుగా విరిగిపోయింది. ఇతని కాలుని కత్తితో నరికాడు. అయ్యో. రోషన్, మీరు ఇతనికి డ్రెస్సింగ్ చేయండి, నేను వాళ్ళని చూస్తాను. ఓకే. భాయ్, ఆ మెరిడీ బర్డ్ లో ఉన్నాడే, వాడి పద్ధతి సరిగ్గా లేదు. మనల్ని లెక్క చేయడం లేదు. మామూలు కోసం వెళ్ళిన మన వాళ్ళని బెదిరించాడట. బాయ్స్ చాలా కోపంగా ఉన్నారు. రండి వెళ్దాం. సారీ బ్లేడ్, ఈ రోజు నన్ను వదిలేసే. కారణం నీకు తెలుసు, ఈ రోజు నాకు వేదికకి జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. సారీ భాయ్. ఓకే ఓకే, ఇది నేను చూసుకుంటాను. సింపుల్ కేసే కదా, మీరు వెళ్ళరండి. ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్, హ్యాపీనెస్, సెరెనిటీ. లేడీస్ అండ్ జెంట్స్, ఆసనాలు పలు విధాలు. మయూరాసనం, కూకటాసనం, శవాసనం, శృంగకేళి ఆసనం. ఈ ఆసనాలు వెంటనే నేర్చుకోవడానికి ప్రత్యేకంగా వారం రోజుల కోర్సు ఉంది. ఆ కౌంటర్లో 3000 ఈ రోజే కట్టి రిజిస్టర్ చేసుకోవాలి. ఇక అందరూ వెళ్ళిపోవచ్చు. నాకు జపం చేసుకునే సమయం అయ్యింది. శిష్యులందరూ వెళ్ళారు కదా, ఇక కాళ్ళు తీ. కాళ్ళు తీరా, అడ్డగాడిద. ఎవరికంటా పడకుండా వెళ్ళరా.
నిన్న విగ్రహాలు నోట్లో నుంచి తెప్పించేటప్పుడు కష్టపడ్డారేంటి స్వామి? మిగతా స్వామీజీలను చూస్తుంటే కడుపు మండుతోంది. నేను ఎంత ప్రయత్నించినా పాలు, పళ్ళు, పలహారాలు, కరివేపాకు, కొత్తిమీర మాత్రమే బయటకు వస్తున్నాయి. ఈ స్వామీజీలందరూ విగ్రహాలు ఎలా బయటకు తీస్తున్నారో ఏమిటో. స్వామి, ఈ రోజు మింగాల్సిన విగ్రహాలు రక్తం కక్కుని చేస్తావు. నిన్న మింగిన శివుడు, గణపతి ఇంకా నా కడుపులోంచి బయటకు పోలేదు. నోట్లోంచి వద్దు, ఏదో ఒక దారిలోంచి అవి బయటకు పోతే చాలనిపిస్తోంది. అయ్యో కడుపు నొప్పి, అబ్బా. దేవుడా, వీళ్ళెవరు? కలెక్షన్ కోసం గుండాలు వచ్చారు, పారిపోకూడదు. ఓం శాంతి శాంతి. ఏంటి బిడ్డలు, ఈ ఏరియాలో అందరూ మాకు మామూలు ఇస్తారు. నువ్వు ఇవ్వనంటే ఏమిటి అర్థం? నా విషయంలో నువ్వు 2 తప్పులు చేశావు. ఒకటి, నువ్వు నన్ను ఏకవచనంతో సంబోధించావు. రెండవది, నా స్వరపేటికని గట్టిగా పట్టుకున్నావు. ఆ దేవుడు నిన్ను క్షమించుగాక. పోతే రౌడీ మామూలు. నేను దేవుడు చెప్పిన పనులు మాత్రమే చేస్తాను. మీకు రౌడీ మామూలు ఇవ్వమని దేవుడు నాతో చెప్పలేదు, అందుచేత నేను ఇవ్వలేదు. మిగతా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారే, అది నా దగ్గరొద్దు. ఈ దేశపు అధినేత దగ్గర నుంచి ముష్టివాడి వరకు అందరూ నా శిష్యులే. నన్ను ముట్టుకుంటే ఈ కోలాలంపూరే తగలబడుతుంది. ఇంకోసారి నన్ను కొడితే నా అనుమతి లేకుండా మీ నీడ కూడా బయటికి వెళ్ళడం జరగదు. ఓకే, నేను అనుమతి ఇచ్చేశాను. అందరూ వెంటనే వెళ్ళిపోండి త్వరగా. హాయ్. సారీ, అనుకోకుండా ట్రాఫిక్లో ఇరుక్కున్నాను. దట్స్ ఆల్ రైట్, కమ్. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. ఓ, యాక్చువల్లీ నేను కూడా ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. ఏంటది? మీరు చెప్పండి, లేడీస్ ఫస్ట్. ఓకే, ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్. ఏంటి? నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఓ, కంగ్రాట్స్. అబ్బాయి ఎవరు? ప్రభాస్. ఆ సినిమా యాక్టర్? అయ్యో అతను కాదు, ప్రభాస్ కుమార్. ఓ, ఏం చేస్తుంటారు? సారీ, అవన్నీ నాకు తెలియవు. అంత డాడీయే చూసుకుంటారు. నా పెళ్లి విషయంలో డాడీకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కుటుంబం, అదే నాకు ముఖ్యం. కుర్రాడి కుటుంబం గురించి పూర్తిగా నాకు తెలియాలి. అందులో ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి ఉండకూడదు. ఐ డోంట్ వాంట్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్రాడ్ ఇన్ ద ఫ్యామిలీ. అది మాత్రమే కాదు, వాళ్ళ బంధువులందరికీ స్టేటస్, ఉద్యోగం, పరువు ఇవన్నీ ఉన్న కుటుంబంలో పుట్టిన కుర్రాడికి మాత్రమే వేదికనిచ్చి పెళ్లి చేస్తాను. ఆ తర్వాత గురువుగారు మిగతావన్నీ చెప్తారు. ఆయనెవరు? రాజగురు మహర్షి వేదానందుల వారు. ఆ జ్యోతిష్యుడు నడకుండా డాడీ ఏమి చేయరు. ఓ పేపర్ మీద సైన్ చేయాలన్నా ఆయన చెప్పాలి. నాకదంతా ఇష్టం ఉండదు. ఓ రోషన్, నేను బయలుదేరాలి. బట్ అంతకు ముందుగా మీతో ఒక విషయం చెప్పాలనుంది. కొద్ది రోజులుగా నా మనసులో ఉన్న విషయం. ఏంటి వేదిక? నాకు స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. ఐ లైక్ యూ ఎ లాట్. బాయ్. అయ్యో, హఫ్తా ఇస్తాను, నన్ను కొట్టకండి. భాయ్, వెళ్ళిన విషయం ఏమైంది? అది జరగదు బ్లేడ్. మనం ఆ విషయం మర్చిపోవాలి. భాయ్, వేదికకి మ్యారేజ్ ఫిక్స్ చేశారట. వాళ్ళకి కుటుంబం, స్టేటస్, పరువు ఇవే ముఖ్యమట. అది మాత్రమే కాదు, ఇవన్నీ ఉన్నా కూడా వేదిక వాళ్ళ నాన్న ఎవరో జ్యోతిష్యుడు చెప్తే గానీ ఏ పని చెయ్యరట. ఆ జ్యోతిష్కుడు ఎవరు భాయ్? అతని పేరు రాజగురు మహర్షి వేదానందులట. అది నేనే కదా బాయ్. నేను కాదు, నా పేరు అది కాదు.
బ్లేడ్ భాయ్ ఏమైంది వేగాడా? బాగా వేగేదని చెప్పట్రా. లేదు భాయ్, ఇంకా కొంచెం వేగాలి. అయ్యో, ఇక వేగడానికి నా ఆత్మ మాత్రమే మిగిలింది. ఏం చెప్పినా చేస్తారని ఒప్పుకుంటున్నాను. అయ్యో, మంట తగ్గించండి బాబు. అయ్యో, మంట తగ్గించండి. ఈ పెళ్లి జరుగుతుందా? జరిగేలా నేను చేస్తాను. అంటే బ్యాక్గ్రౌండ్ అంతగా బాగోలేదు. అయ్యో, నా బ్యాక్గ్రౌండ్ మాడిపోయిన అప్పడం అయ్యింది. అంతా నేను చూసుకుంటాను. కానీ వేదిక వాళ్ళ నాన్నకి కుటుంబం స్టేటస్ ఇవే కదా ముఖ్యం. నన్ను వదలమని చెప్పండి, ఆ రిస్క్ అంతా నేను తీసుకుంటాను. నన్ను ఇక్కడి నుంచి వదిలేస్తే చాలు. సరే, నేను నీకు 24 గంటలు టైం ఇస్తాను. ఆలోగా నువ్వు చెప్పినట్టు చేయలేకపోతే తర్వాత తందూరి కాదు, నూనెలో వేసి వేయిస్తాను. ఇక వేయించనక్కర్లేదు, ఇలాగే తినేస్తే సరిపోతుంది. నేను చెప్పాను కదా, మంచి కుర్రాడు. రాము, మజ్జిగ తీసుకురా. టీలు కాఫీలు ఇక్కడ అలవాట్లేదు, అందుకే గురుగా. వద్దు, నన్ను ఆల్రెడీ సత్కరించావుగా, చాలు. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చో. అలాగే. నిజానికి ఇలా పెళ్లి కొడుకుని చూడడం మాట్లాడడం ముఖ్యం కాదు, నాకు కుటుంబం మాత్రమే ముఖ్యం. ఏదో గురూజీ చెప్పారు కదా అని ఇలా వచ్చాను. అవును, ఎక్కడ మీ కుటుంబం? అనంతపురంలో ఉన్నారు. ఈ రోషన్ కుటుంబం వారిచ్చిన డబ్బుతోనే పుట్టపర్తిలో మెడికల్ కాలేజీ కడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లు, స్టార్ హోటళ్లు అన్నీ ఈ కుటుంబం వారివే. భాయ్, ఆ మర్డర్ కేసులో మనం గెలిచాం. 2 కోట్లు ఇచ్చి ఒకటి చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించాను. కేసు క్లియర్. కానీ మీకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు ఆ సెక్యూరిటీ గార్డు కాలు నరికిన కేసులో. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నేను చూసుకుంటాను కదా. గోవింద గోవింద. ఛే, ఇప్పుడు కూడా డైలాగ్ తప్పు చెప్పావు. సెక్యూరిటీ గార్డు కాలు నరికిన కేసు కాదు, చెయ్యి నరికిన కేసు. ఇదిగో, ఈ రాత్రికి నాటకం ఇలాగే చేస్తే వేరే వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది. నాకు నాటకాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అప్పుడప్పుడు కొన్ని నాటకాలు రాసి దర్శకత్వం చేస్తూ ఉంటాను. ఇప్పటికీ ఇది 5వ సారి ఇతను డైలాగ్ తప్పుగా చెప్పడం. ఏం చేస్తాం, పాపం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు కదా. ఓహో, డ్రామా రిహార్సల్స్ జరుగుతున్నాయా? ఇదేంటిది, భాయ్ పంచి కట్టుకున్నారు ఏంటి అనుకుంటున్నా. ఓకే, కానివ్వండి. రిహార్సల్స్ కి కొంచెం లేట్ అవుతుంది, ఆ గదిలోకి పద, డైలాగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇది నాటకమేనా? నేను ఈ నాటకంలో ఉన్నాను. అలాగా? మొదటి నుంచి చివరి వరకు నిప్పుల్లో వేగుతూ ఉండే ఒక సాధువుగా నటిస్తున్నాను. ఐ పిటి యు. సరే అంకుల్, అయితే మనం విషయానికి వద్దాం. రేపు నేను గురూజీని తీసుకుని ఇండియాకి వెళ్తాను. దేవుడా, అక్కడే చంపేస్తాడా? మా వాళ్ళందరినీ గురూజీకి పరిచయం చేస్తాను. విషయాలన్నీ గురూజీకి అర్థమవుతాయి. మీరు అవి విన్నాక నిర్ణయం తీసుకోండి. నాకు అభ్యంతరం లేదు. గురూజీ మీతో వస్తే అన్నీ తెలుస్తాయి. ఓకే గురు, 1 మినిట్. మీకేమనిపిస్తోంది? నాకు 70% ఓకే. అంతేకాదు, కుర్రాడిది మంచి ఫ్యామిలీలానే ఉంది. ఇక అంతా మీకు అప్పగిస్తున్నా. రోషన్ అంకుల్, ఇక నేను బయలుదేరతాను. ఓకే, విషయాలన్నీ గురూజీ తెలియజేస్తా. అలాగే అంకుల్, అంతా దేవుడి దయ. సీ యు. ఓకే. ఇక నేను నాతో రేపు నువ్వు ఆంధ్రాకి వస్తున్నావు. ఆంధ్రాకి నేనెందుకు రావడం? నువ్వు అక్కడికి వచ్చి అన్ని ఓకే అని చెప్తేనే కదా ఈయన గారికి నమ్మకం కలిగేది. కానీ అక్కడికి రావడానికి నాకు పాస్పోర్ట్ లేదు. మరి నువ్వు మలేషియాకి ఎలా వచ్చావు? నాకు సిద్ధి లభించింది, నేను సముద్రం మీద నడిచొచ్చాను. అలాగే కదా స్వామీజీ. అయితే ఇంకా మంచిది కదా, అదే విధంగా మనం నడిచి వెళ్దాం. అయ్యో, కానీ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు నాకు సిద్ధి లేదు. ఎందువల్ల కాస్త నడవగానే సముద్రంలో మునిగిపోతున్నాను. మునిగేంత వరకు నువ్వు నడు, ఆ తర్వాత నేను పైకి తీసుకొస్తాను. అది కాదు, వీడికి ఎలా దొరికిపోయినట్రా? అయ్యో దేవుడా. ఎంత పెద్ద ఇల్లు, మిగతా గదులన్నీ రేపు చూద్దాం. అరే, ఈ రోజు పేపర్ ఎక్కడికి తీసుకొచ్చి పెట్టారా? దీనికోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. యువతిని బలాత్కారం చేసిన స్వామీజీ అరెస్టు. ఇందులో స్వామీజీ తప్పే ఉంది, అతను విధి ప్రకారం చేశాడు.
నమస్కారం. నమస్కారం. నేను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే కోసం వచ్చాను. ఇలా ఇవ్వండి. ఏంటి? సర్వే. సర్వే తీసుకోవడానికి వచ్చాను. లోపల ఉంటే తీసుకోండి, ఎక్కడుందో నాకు తెలియదు. మిస్టర్, ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఈ ఇంట్లో మందులు లేవు, మనుషులే ఉన్నారు. అయ్యో, ఈ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు? ఓ అదా, ఇప్పుడు ఇంట్లో చాలా మంది ఉన్నారు. నువ్వు వెళ్ళి తర్వాత నా ఫోన్ నెంబర్ ఇవ్వు చాలు. ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్క కావాలి. ఓ అదా సంగతి, 7-8 మంది ఉన్నారు. పాలు తాగి పిల్లలున్నారా? ఇంతవరకు లేరు. కావాలంటే నా గురించి నువ్వేమనుకుంటున్నావు? పోకిరి వెదవా, దున్నపోతూ. నీకు బుద్ధి లేదు? నా సంగతి నీకు తెలియదు, చంపేస్తాను. ఇతను నాతో అసభ్యంగా నడుచుకున్నాడు. ఈవిడ చెప్పింది నిజమా? అయ్యో, అదంతా ఏమీ లేదు, ఆవిడ అబద్ధం చెప్తోంది. నేను బ్రహ్మచారిని, నా గురించి మీకు తెలియదు. వీడొకడు మేడం, క్షమించండి. కూల్ డౌన్. చెప్పండి మేడం. నేను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను సర్వే తీసుకోవడానికి. మీకు ఏం కావాలో అడగండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నేను, మా బాసు, అసిస్టెంట్ ఉంటాం. ఇది గెస్ట్ హౌసా? కాదు, కుటుంబాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. ప్రయత్నంలో ఉన్నారా? పిల్లలు, నాన్న, అమ్మ, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు? రోషన్ వర్మ. ఆయన కుటుంబం? సారీ, ఆయన అనాథ. అనాథ? నిజమా? నాకంతా అర్థమైంది, అంతా అర్థమైంది, అంతా అర్థమైపోయింది. ఏంటి? నువ్వు చీట్ చేశావు. మావయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్, మేనలుడు, మేనగోళ్ళు ఎవరూ లేరు. అనాథవి. ఇల్లు లేదు, కుటుంబం లేదు. నేను నీతో చేతులు కలుపుతాను అనుకోకు. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. శవంగా. ఏమన్నావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు, కానీ అది జరిగేది నాకు వేదికకి పెళ్లి జరిగిన తర్వాత. అలా కాదంటే శవంగానే వెళ్తావు. ఏంటి తమాషా చేస్తున్నావా? తమాషా కాదు, నువ్వు విన్నదంతా నిజమే. నాకు బంధువులు లేరు, నేను అనాథనే. నా కుటుంబాన్ని ఇక మెదటే కనిపెట్టాలి. 3 ఏళ్ల వయసులో వచ్చిన ఓ పెను తుఫాను మాత్రమే నా జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకాల్లోనే నాకు కుటుంబం ఉంది. వాళ్ళంతా ఏమయ్యారో, ఎక్కడున్నారో నేను ఇక మీదటే తెలుసుకోవాలి. మరైతే మలేషియాలో దామోదర్ గారితో చెప్పిన కుటుంబం? అది నేను కాదు కదా చెప్పింది, నువ్వే కదా. చచ్చాన్రా దేవుడా. నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా? ఎరక్కుపోయి వచ్చి వీడి చేతిలో ఇరుక్కుపోయాను. అమ్మ లేదు, నాన్న లేడు. తుఫాన్లో తప్పిపోయిన వాళ్ళని కనిపెట్టాలి. అదృష్టం, అందరూ నిద్రపోతున్నారు. ఈరోజు ఈ విషయం అంతా దామోదర్ గారికి చెప్పేయాలి. అయ్యో అమ్మో, నేను బాత్రూమ్ వెళ్ళడానికి వచ్చాను. ఈ నీడకి ఎప్పుడు నిద్ర రాదనుకుంటాను. జనాన్ని భయపెట్టడానికే వెరగాలి తిరుగుతూ ఉంటుంది. హలో దామోదర్ గారు, మీరేమీ మాట్లాడకండి. నేను చెప్పేది మాత్రం మీరు అక్కడి నుంచి వినకండి. కాదు, వినండి. సార్, ఈ పెళ్లి చెయ్యకండి. వీళ్ళందరూ మోసగాళ్ళు. ఆ అబ్బాయికి కుటుంబము లేదు, ఇల్లు లేదు. నన్ను బెదిరించి మీతో ఆ రోజు అన్నీ చెప్పించారు. నన్ను ఎలాగైనా సరే మీరే ఇక్కడి నుంచి రక్షించాలి. హలో 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 సరే సరే ఉంటాను. రేపు చేస్తాను. నా లవర్ వత్సల. ఒక్క నిమిషం ఉంటారా? దామోదర్ గారు, నేనండి వెధవానందుణ్ణి. కాదు, వేదానందుణ్ణి. రోషన్ కుటుంబం వాళ్ళందరితోనూ నేను మాట్లాడాను. ఇది చాలా గొప్ప కుటుంబం. ఇటువంటి బుద్ధిమంతుడైన అల్లుడు దొరకడానికి మీరు పుణ్యం చేసుకుని ఉండాలి. అంగబలంతోనూ ఆయుధ బలంతోనూ వీళ్ళని ఓడించడం జరిగే పని కాదు బిడ్డ. కాదు దామోదర్ గారు. సరే, ఇక నేను పోతాను. కాదు, ఉంటాను. ఓకేనా? ద్రోహం, ఆ పదానికి తేజ క్యాంప్లో చోటు లేదు. నువ్వెందుకు నాకు ద్రోహం చేయాలనుకున్నావు? ఏంటి? నీకు భయం లేదు,
ఆ మాట మాత్రం అనకండి. నాకు విపరీతమైన భయం. పిరికి వాళ్లకు పెట్టిన పోటీలో స్కూల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. చాలదు, అది చాలదు. అయ్యో అంతేకాదు, భయంతో నిక్కర్ తడిపేసుకుంటాననే సర్టిఫికేట్ కూడా ఉంది. సాగర్ బాయ్, ఇతనెవరో నీకు తెలుసా? ఎవరు? శివరామ్ కుమారు. తప్పు. సాగర్ బాయ్, మలేషియాలో ఆ రోజే పుట్టిన బిడ్డకి కూడా తెలిసిన నా కథని ఇతనికి వివరంగా చెప్పు. బాయ్ దగ్గర నుంచి వడ్డీకి డబ్బు తీసుకుని మోసం చేసిన వాళ్ళని బాయ్ ఏం చేస్తారో తెలుసా? చెప్పండ్రా. అతను ఇవ్వాల్సిన డబ్బుని ఒక్క పైసా కూడా వదలకుండా రావాల్సిన డబ్బుకి వడ్డీతో కలిపి ఆ డబ్బుతో సూలాలు కొని ఒంటి మీద గ్యాప్ లేకుండా గుచ్చేస్తాడు. తర్వాత మలేషియా మొత్తం ఊరేగిస్తాడు. అమ్మవారంటే బాయ్కి ఎంతో నమ్మకం. వాళ్ళకి నేనిచ్చేది 2 రోజుల టైం, కానీ నీకివ్వబోయేది కేవలం 48 గంటలు. ఆలోగా 23 సంవత్సరాల క్రితం నాకు దూరమైన కుటుంబాన్ని నువ్వు కనిపెట్టాలి. లేదంటే 48 గంటల తరువాత నన్ను వెతుక్కుంటూ నా బంధువులు వచ్చేంత వరకు నిమిషానికి ఒక సూలం చొప్పున నీ శరీరంలోకి అణువణువున గుచ్చుతాను. తర్వాత 108 రోజులు మోకాళ్ల మీద నడవాలి. బెదిరిస్తున్నారా? అది నా దగ్గర వద్దు. నాకు భయం వేస్తోంది. 48 గంటల్లో మీ కుటుంబాన్ని కనిపెడితే చాలుగా, అది నాకు వదిలేయండి. నువ్వెక్కడికైనా సరే వెళ్ళి వెతకొచ్చు. నీకు తోడుగా మా వాళ్ళు వస్తారు. బ్లేడ్ బాయ్, వీడిని వదిలే. సరే బాయ్. దగ్గరకు రావద్దు, అక్కడి నుంచే విప్పేయండి. బాయ్, వీడు నిజంగానే భయపడిపోయాడు. చెప్పారు కదా, భయపడితే నాకు అలాగే జరుగుతుందని. వదిలేయండి, నేనే క్లీన్ చేస్తాను. ఇంకా 10 నిమిషాలే ఉంది. ఎవరు చెప్పారు? ఇంకా 7 నిమిషాలు ఉన్నాయి. గుచ్చే టైం అయిందా? గుచ్చనని చెప్పండి, నాకు భయం వేస్తుంది. బాయ్, అతనికి ఇచ్చిన 48 గంటల్లో ఇంకా 1 నిమిషమే ఉంది. అయితే మొదటి శూలాన్ని వాడి నాలుకకి గుచ్చండి. నోరు తెరవరా? తెరవను. ఎందుకని? నోరు తెరిస్తే నేను అబద్ధాలు చెప్తాను. దయచేసి నాలుగు మీద గుచ్చకండి, తర్వాత భోజనం చేయడం కష్టమైపోతుంది. గుచ్చరా త్వరగా. నాలుగు చాపరా, లేదంటే గొంతులు పుడుస్తా. బాగున్నాడు. అవును. నేను చిన్న మావయ్యని. లలిత మీ అత్తయ్య. లలిత, బిడ్డ ఎంత ఎదిగిపోయాడో చూడు. రా, ఇలా రా అంటే సరే వద్దు, వద్దులే. నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది బాబు? మీ అత్తయ్య కూడా బయట నుంచి ఉంది, నువ్వు కష్టాన్ని పెరగవచ్చు కదా. ఓసే ఇటు రావే. అలా కోప్పడకు, చిన్నపిల్లాడు కదా. లా ఇల్లాహ అల్లల్లా, వీడు కనిపించడం అల్లా దయ్యని చెప్పాలి. మన మొహద్దీన్ కొడుకు నిన్నేళ్ల తర్వాత కలుసుకోవాలని ఎప్పుడో అల్లా నిర్ణయించేశాడు.
బాబు ఇంతకీ మేము ఎవరో కనిపెట్టావా నువ్వు? ఈ ఫేస్ ఒకసారి చూడు. కావాలంటే ఒక చిన్న క్లూ ఇస్తాను. బుగ్గకి సొట్టన్న చిన్న అన్న. చెప్పు 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 ఎవరు ఎవరు ఎవరు? గుర్తొచ్చిందా? ఎలా గుర్తుంటుంది తనకి? అప్పుడు తనకి 3 ఏళ్లే కదా. ఏం బాబు? పెట్టి చాలా బరువుగా ఉంది, తీసుకెళ్ళడానికి సర్వెంట్స్ లేరా? ఆ ఎర్ర చొక్కా వేసుకున్న పోర్టర్ని రమ్మనండి. పోటర్ అంటే పడుగు రాలిపోతాయి. పోటర్ కావాలంటే పోటరు. అలాగా అయితే వద్దులే, నేనే తీసుకొస్తా. కొంచెం తప్పుకోవయ్యా. బుజ్జి, మీ మామయ్యకు రూమ్ ఎక్కడరా? ఈ పెట్టె మోసుకొని రావడం వల్ల బాగా లేట్ అయింది. ముందు వేడి నీళ్ళతో స్నానం చేయాలి. నేను వెళ్ళి రెస్ట్ తీసుకోనా? ఒక్క నిమిషం. రారా, బంధువుల్ని పరిచయం చేయాలా? వాళ్ళకి నేను కరెక్ట్ గా పరిచయం చేస్తాను. మీ బాయ్స్ కూడా వస్తున్నారా? వాళ్ళు వస్తారు. దున్నపోతి ఎదవా, నన్నే మోసం చేస్తావా? బ్లేడ్, ఆ కత్తివరా, వీడిని ఇక్కడే నరికి పారేస్తాను. నిజం చెప్పరా, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి నువ్వే కదా ఈ వేషాలు వేయమని చెప్పావు. అయ్యో తేజాబాయి, నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. మరి పేపర్లో ఒక ప్రకటన మాత్రమే ఇచ్చాను. ప్రకటన? బంధువుల్ని వెతుకుతున్నాం. ఈ ఫోటోలో కనిపించే కోట్ల విలువ చేసే ఆస్తులున్న అందమైన యువకుడు బంధువుల్ని వెతుకుతున్నాడు. ఖాళీగా ఉన్న స్థానాలు అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయ్. యువకుడితో బంధుతో ఉన్నట్టు తోచిన వాళ్ళు 24 గంటల్లోగా కిందున్న అడ్రస్లో సంప్రదించండి. మంగళ హౌస్ 4వ వీధి, అనంతపురం. ఎలా ఉంది? మొద్దెదవా, ఇది చూసి మంచి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారా? వెంటనే అంతా ఇక్కడి నుంచి తరివేస్తాను. బ్లేడ్, నా పిస్టల్ ఇవ్వరా. చూడండి భాయ్, ఒకవేళ వీరిలో మీ బంధువులు నిజంగానే ఉండుంటే మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. అతను చెప్పిన దాంట్లోనూ అర్థం ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మోసగాళ్ళే అని మనం ఎలా నిర్ధారించగలం చెప్పండి? కరెక్ట్. వీళ్ళలో ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో నేను వేరు చేసి చూపిస్తాను. గురు, ఏంటి? ఈ వచ్చిన వాళ్లలో నా బంధువులు లేకపోతే ఒంటి నిండా శూలాలు గుచ్చుకుని చివరికి చస్తే బాగుండు అని ప్రార్థించాల్సి ఉంటుంది. నేనా? క్షమించాలి, మీలో నా నిజమైన బంధువులు ఎవరు అనేది తెలుసుకోలేకపోతున్నాను. ఆపరా, నీకు నేను తెలీదు? నన్ను మర్చిపోయావు. ఎవరిని మర్చిపోయినా దీన్ని మర్చిపోవచ్చా? మీ అమ్మకు పాలు లేకపోతే దీని దగ్గర పాలు తాగేరా నువ్వు పెరిగింది. చాలే, ఈవిడికి మాత్రమే పాలున్నాయా? నేను వీడికి పాలు ఇచ్చాను కాదు బాబు. అవి టీ కొట్లో తెచ్చిన పాలని నాకు గుర్తుంది. అనవసరంగా మాట్లాడుకో. అవును, ఇదే ఇచ్చింది. తన చేత బలవంతంగా పాలు ఇప్పించింది నేనే అని వాడు తెలుసు. బాయ్, ఇందులో నిజమైన బంధువులు ఎవరో తెలుసుకోవడానికి ఓ దారి ఉంది. బాయ్ చిన్నప్పుడు పేరేంటో చెప్పండి. పేరు చెప్తే బాబుని ఇస్తారా? వయసు ఎప్పుడో దాటిపోయింది కదా, పేరు చెప్పండి. పాండు. అందరూ మోసగాళ్లే, పంపించేయండి. అవమానించకండి. నా మేనల్లుని తెలుసుకోవడం నాకు తెలుసు. నీ మావయ్యని కాకపోతే తిరిగి కొట్రా, తిరిగి కొట్రా, తిరిగి కొట్టు. దేవుడా! లలిత, వీడు మన అల్లుడు కాదు, రా వెళదాం. ఆగరా, అక్కడ డోర్ క్లోజ్ చేయండి.
నేను వెంటపడి షూట్ చేయకూడదు అనుకుంటే మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ తిరిగి రండి. దాక్కున్న వాళ్ళంతా బయటకు వచ్చేయండి. మంచి తుపాకీ కరెక్ట్గా పేలుతుంది. బాయ్స్ మేము బంధువులం కాదు, ప్రకటన చూసి వచ్చాం. మమ్మల్ని చంపకండి. హలో హలో రోషన్. వేదిక, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ నేను కదా చెప్పాలి. అంతకు ముందు కంగ్రాట్స్. ఎందుకు? నిన్న రాజగురు వేదానందులు డాడీకి ఫోన్ చేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పగానే డాడీ టోటలీ ఇంప్రెస్డ్. ఐ సీ. అంతేకాదు, వీలైనంత త్వరలో వచ్చి మిమ్మల్ని కలవడానికి నాకు పర్మిషన్ ఇచ్చారు. అందుకు ఇంకా కొంచెం టైం ఉంది కదా. నేను అంతకంటే ముందు ఇక్కడ కొన్ని సెట్ చేయాలి. సెట్ ఏంటి? అదే ఈ ఇల్లు, ఫర్నిచర్, మరి ఫ్యామిలీ అంటే ఎన్నో ఉంటాయి కదా. ఓ ఓకే. ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం. మనం మొదట కలుసుకున్న రెస్టారెంట్ కాదు. మెట్రో స్టేషన్, పార్క్. నో. ఓ నేను ఓడిపోయాను, నువ్వే చెప్పు. మీ ఇంటి కార్ పార్కింగ్ లో. ఏమన్నావు? కార్ పార్కింగ్ లో. I love you too. వాళ్ళంతా వీళ్ళు గురు, వీళ్ళంతా తేజకి కాదు, రోషన్ కి బంధువులు. ఈయన రాఘవయ్య నాయుడు, రిటైర్డ్ హెల్త్ ఇన్స్పెక్టర్. రవీంద్ర నాయుడు, సంగీతం కాలేజీలో ప్రొఫెసర్. నా భార్య భార్గవి. మిల్క్ ఫ్యాక్టరీ డైరెక్టర్ గోవింద నాయుడు, రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈవిడ రతీదేవి, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈయన నా పేరు వాసుదేవ నాయుడు, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ని. తను నా భార్య లలిత, రిటైర్డ్ హెడ్ మిస్టర్. నా పేరు జేసీ దివాకర్ నాయుడు, రిటైర్డ్ డిఎఫ్ఓ, డిఎస్పీ క్రైమ్. ఇది నా భార్య రమ, రిటైర్డ్ హౌస్ వైఫ్. తను ఎవర్రా? ఈ అమ్మాయి ఎవరని అడిగాను. తనే నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి. బాబు రోషన్, నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయిని చెప్తే బాగుంటుంది. మీ వివాహం జరిపించాలా వద్దన్న విషయాన్ని మేము డిసైడ్ చేస్తాం. ఏమంటారు నాయుడు గారు? కరెక్ట్, అదే మన వంశ సాంప్రదాయం. రోషన్, మీ అమ్మా నాన్నగారు ఎక్కడా? ఏంటి అమ్మా నాన్నగారు? అయ్యో, వీళ్ళందరూ నాకు కొంచెం టైం కావాలి. అదే టైం తీసుకుని రోషన్ అంతా అర్థమయ్యేలా చెప్తాడు. వెళ్ళాలా? వేదిక, మా మావయ్యలతో అత్తయ్యలతో నీకు పరిచయం అయింది కదా, రా మనం లోపలికి వెళ్దాం రా. రోషన్, మీరు మావయ్యలు అన్నప్పుడే నాకు మర్చిపోయిన విషయం గుర్తొచ్చింది. 1 మినిట్. మిమ్మల్ని వస్తున్నా. నాతో పాటు ఒకరు ఓ వచ్చారు. అలాగా? డాడీ పంపించారు. నేను ఒంటరిగా పంపించడం ఇష్టం ఇంతకీ లేదు. ఎవరు? మా మావయ్య. రండి. మావయ్య, మనం మళ్ళీ ఎప్పుడు ఎక్కడా కలుసుకోకూడదు. నెవర్ ఎవర్ సీ యూ అగైన్. అయ్యో, నన్ను చెప్పదు. బాబాయ్ గారు నన్ను ఆశీర్వదించాలి.
కొద్ది రోజులుగా మావయ్య ఇలాగే ఉంటున్నారు. మలేషియాలో బిజినెస్ చేసేవారు. ఈ మధ్య కొందరు రౌడీలు కలిసి అంతా పోయింది. ముఖ్యంగా అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కొంచెం చేంజ్గా ఉంటుంది కదా అని. మంచి పని చేసావు. అందులోనూ నన్ను చూసిన తర్వాత బాగా చేంజ్ రావచ్చు. ఏమంటారు బాబాయ్? నీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు సంబంధించిన విషయాలు బయట ఎవరికి ఏ విధంగా తెలిసినా పోయేది నీ ప్రాణాలు. సాగర్, బాబాయ్ గారికి ప్రత్యేక మర్యాదలు చేస్తూ స్పెషల్ రూమ్ లోకి తీసుకువెళ్ళండి. నేను కాసేపు వేదికతో మాట్లాడొస్తాను. థ్యాంక్స్ బాబాయ్. నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. రా, వెళ్ళండి. రండి గోపి గారు, మనం రూమ్ లోకి వెళ్దాం. రండి 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 సార్. వేదిక, నువ్వు నన్ను క్షమించాలి. నేను నీతో ఎన్నో అబద్ధాలు చెప్పాను. నిజానికి నాకు నాన్న లేడు. హలో, నాన్న కట్టు. అమ్మ కూడా లేదు. అమ్మ కూడా కట్టు. ఇక్కడున్న బంధువులే నన్ను పెంచి పాడు చేశారు. కాదు, పెంచి పెద్ద చేశారు. నేను ఇవన్నీ మన చేతుల్లో లేవుగా రోషన్. ఆ విదే కారణం. మనమేం చేస్తాం? పైగా ఇంత పెద్ద కుటుంబం ఉంది కదా మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడానికి. రోషన్, ఇంట్లో అమ్మా నాన్న ఫోటో పెట్టుంటే బాగుండేది. ఏంటి? ఫోటో? ఫోటో ఉంది, నా మనసులో ఉంది. పోనీ నువ్వంత ఆశపడుతుంటే నేను వెంటనే ఫోటోని ఫ్రేమ్ కట్టించి పెడతాను. నా ఉద్దేశంలో వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలి. ఇప్పుడు నా వయస్సు అదేం లేదు. రోషన్, ఏంటి వేదిక? ఈ నగలు తీసుకువెళ్ళి రోషన్ వాళ్ళ అమ్మా నాన్నలకిచ్చి ఆశీర్వాదం తీసుకోమని డాడీ పంపించారు. వాళ్ళు లేరు కనుక మీ పెద్ద మావయ్యకి అత్తయ్యకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. మీ పెద్ద మావయ్య ఎవరు రోషన్? చాలా బాగుంది. వేదిక, పెద్ద మావయ్యని నేనే. అదేలా కుదురుది? నీకు 50 ఏళ్ళే కదా. నేను గల్ఫ్కు వెళ్ళిన 25 ఏళ్ళు, నువ్వు కలపలేదు. మొత్తం 75. 75 గడుదు గుడ్డే కాదు. నాకు వయసు తక్కువే అయినా ఇక్కడ ఉన్న గ్రూప్ లో పెద్ద మావయ్యని నేనే. ముద్దు పేరు కూడా పెద్ద మావయ్యే. వాళ్ళకరా నువ్వు పెద్ద మావయ్యవే. నా చర్మ సౌందర్యంలో మరీ చిన్నవాడిలా కనిపిస్తున్నా ఇక్కడ పెద్ద మావయ్య నేనే. అసలు నీ శరీరంలో చర్మం ఉందరా? ఉందని సర్టిఫికెట్ చూపించాలా? నువ్వు నోరు మూసుకుంటావా? నేనెందుకు ముయ్యాలి? ఆపండి ఆపండి, ఇటువంటి పనులకి ఈ రోజు మంచిది కాదు. మీకు తెలీదా? ఇవాళ కేవలం తంబూరా మీటుతూ రామనామ జపం చెయ్యాలి. మంత్రతంత్ర యంత్రాల సారమంతా చేరుకునేది రాముల్లోనే. అయ్యో రామ శ్రీరామ అని డైరెక్టర్ బాపు గారు చెప్పారు. కాదు, భరతముని చెప్పాడు అంటున్నాను. కనుక ఈ రోజు దుస్తులు ఆభరణాలు మానవ మాతృలకు ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే చచ్చిపోతావు. కాదు, శపిస్తారు. ఎవరో భూతగణాలన్నీ. చూసావుగా, మా ఫ్యామిలీలో ఎప్పుడూ కామెడీనే. ఒక్కోసారి అనిపిస్తుంది వీళ్ళు నా బంధువులు కాదేమో అని. నీకు అలాగే అనిపిస్తుంది కదా. అందువల్ల మనం ఇంకోసారి బాగా ఆలోచించి మంచి రోజు చూసుకుని వీటిని వాళ్ళకిచ్చి ఆశీర్వాదం తీసుకుందాం. అంతవరకు వీటిని నీ రూమ్ లోనే పెట్టుకుని దాచుకో, ఓకేనా? ఇక్కడ ఎవర్రా అందరికన్నా పెద్ద మావయ్య? కాల్చి పారదప్పుంటారా? మావయ్య, బంగారు నగలు తీసుకుని దీవించబోతున్నారా? లేదు, నాకు తెలుసు. వేదిక ఆ నగలు మొత్తం నా చేతికి ఇచ్చింది. ఇస్తాను, రండి రండి. నేను కూడా అర్జెంట్ గా మీకు కొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. రండి రండి, పదండి చెప్తాను. పదండి పదండి. మిమ్మల్ని
మీ అందరినీ ఈ టైంలో ఇక్కడికి రమ్మని చెప్పింది అందరికీ అర్థమయ్యేలా ఒక విషయం చెప్పడానికే. ఇక మీదట ఈ విధంగా మోసం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అక్కడే కాల్చి చంపేస్తాను. అబద్ధం చెప్పాల్సి వచ్చి మీరందరూ నా బంధువులని నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి చెప్పాను. తను కూడా అది నమ్మింది. ఇప్పుడు ఆ నమ్మకం చెదిరిపోకుండా చూసుకోవడం నాకు అవసరం. అందువల్ల మాకేమిటి ప్రయోజనం? ప్రయోజనం ఉంది. రోజుకి 1500 రూపాయలు జీతం. మరి సందర్భానుసారం మీరిచ్చే ఎక్స్ప్రెషన్స్ కి, ఉదాహరణకి నవ్వు, ఏడుపు లాంటి వాటికి డైలీ 50 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తుంది. కానీ ముఖ్యమైన విషయం, మీ మధ్య ఉన్న బంధుత్వం గురించి మీ అందరికీ ఒక క్లారిటీ ఉండాలి. కుటుంబం పెద్ద గురించి, మిగతా విషయాల గురించి గురూజీ మీకు వివరంగా చెప్తారు. పాపం వీళ్ళు ఎవరో ఏంటో. జాగ్రత్త. అయ్యో, ఇంతకాలమైనా ఇంకా నా కళ్ళల్లోనే ఉంది అక్కయ్య రూపం. ఏంటి అత్తయ్య ఇది? బాధపడకు, ఊరుకో. ఈ ఏడుపుకి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారుగా. పాపం అత్తయ్య ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాల పాటు అమ్మని నాన్నని తలుచుకోలేదంటే మొత్తం ఆ రోజంతా నాకు మనశ్శాంతి అనేదే ఉండదు. మీరు వచ్చేలా రండి. వేదిక, వీళ్ళంతా నా కజిన్స్. రండి రండి. ఏంట్రా? వీడి జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేద్దామని ఎద్దు గురించి చెప్పరా అన్నాను. ఆవుకి మొగుడు అని చెప్పాడు. ఆ మాత్రమే చెప్పినందుకు సంతోషపడు. వీడి చిన్న మావయ్య కొడుకు, వీడి పెద్ద మావయ్య కొడుకు, వీడి భార్గవ్ గారి కొడుకు, వీడి శారదమ్మ గారి కొడుకు, మిగిలిన వాళ్ళంతా ఎవరి కొడుకులో ఏమిటో. అంటే బంధువులందరి పేర్లు నాకు తెలియవు కదా. నీ పేరేంటి బాబు? రాజు. నీ పేరు? అబ్దుల్లా. అబ్దుల్లానా? అబ్దుల్లా అనేది ముద్దు పేరు, అసలు పేరు శశాంక్. అంతేనా? నీ పేరేంటి? శ్యామ్. ఏ క్లాస్ చదువుతున్నావు? అమ్మాయి చూసావా, సూపర్ ఫిగర్ అదిరిపోయింది. పిల్లల మనసు స్వచ్ఛంగా ఉంది. బ్లేడ్, పిల్లలతో సహా అందరూ ఫ్రాడే. అందువల్ల మన మలేషియా పద్ధతిని వీలైనంత త్వరగా ఇక్కడ కూడా సెటప్ చేయాలి. భాయ్, మీరేమంటున్నారు? ఈ ఇంట్లో మూల మూలల్లోనూ సీసీటీవీ సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలి. ఒక మైక్ కూడా. వాళ్ళు ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది ఎప్పటికప్పుడు నాకు తెలిసిపోతూ ఉండాలి. రోషన్, 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 రోషన్. ఏంటి వేదిక? రోషన్, నేను మీ పెద్దవాళ్ళకి ఇవ్వాలని తీసుకొచ్చిన బంగారు నగలు కనిపించడం లేదు. భలే దానివే వేదిక. నగలు ఎక్కడికి పోతాయిలే, ఇక్కడే ఎక్కడో ఉంటాయి. అవును వేదిక, నువ్వు గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యావు కదా. నువ్వు గుడికి వెళ్ళి వచ్చేలోగా నగలు ఎక్కడున్నాయో నేను కనిపెడతాను. బట్ రోషన్, అది నేను చెప్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా గుడికి వెళ్ళొచ్చే. బ్లేడ్, శివ వేదికను గుడికి తీసుకువెళ్ళు. సరే భాయ్, పదండి. కెమెరాను ఎవరో కవర్ చేశారు భాయ్. వాళ్ళు తెలివైన దొంగలు. ఇక నేను చూసుకుంటాను ఏం చెయ్యాలో. పోలీస్ జీప్ వచ్చింది రా.